వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లిలోని మంచు టౌన్, అది నా ఇల్లు. ఆ ఇంట్లో అక్రమంగా కొంతమంది ఉన్నారు, వాళ్లను తరిమేసి ఆ ఇంటిని నాకు అప్పగించండి అంటూ సినీ నటుడు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను అభ్యర్థించారు. జల్పల్లి మంచు టౌన్ వివాదంలో ఇది మరో మలుపు. జల్పల్లి మంచు టౌన్ తన ఆస్తి అని, తన కష్టార్జితమని దీన్ని మనోజ్ అక్రమంగా ఆక్రమించుకున్నాడంటూ ఇటీవలే మోహన్ బాబు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ పిటిషన్పై విచారణ జరిగింది. దీనికి మోహన్ బాబు, మంచు మనోజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు తన ఇంటిని తనకు అప్పగించాలని ఆయన అభ్యర్థించారు. వృద్ధ సంరక్షణ చట్టం కింద వృద్ధులను సంరక్షించే ఆ చట్టం పరిధిలో తీసుకొని తన ఇంటిని తనకు అప్పగించాలని మోహన్ బాబు కలెక్టర్ను అభ్యర్థించారు. మరోవైపు మంచు మనోజ్ ఆ ఇంట్లో తనకు పూర్తి హక్కు ఉందని, తాను ఎవరిని ఆపలేదని, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఒక కొడుకుగా తనకు ఆ ఇంటిపై పూర్తి హక్కులున్నాయంటూ ఆయన కూడా వాదించారు. అయితే జల్పల్లి మంచు టౌన్ వివాదంలో తండ్రి కొడుకులు ఇలా ఒకేసారి హాజరు కావడం, మెజిస్ట్రేట్ ముందు హాజరు కావడం ఇది తొలిసారి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీళ్ళు నిప్పు ఉప్పులా ఉంటున్నారు. అనేక ఘర్షణలు జరిగాయి, కొట్టుకున్నారు. జల్పల్లిలో మంచు టౌన్ ముందు జరిగిన ఘర్షణలు అందరికీ తెలిసిందే. అనేక మలుపులతో, అనేక వివాదాలతో కొనసాగుతున్న ఈ ఎపిసోడ్ తాజాగా కలెక్టర్ ముందుకు చేరింది. కలెక్టర్ దీన్ని ఇప్పుడు విచారిస్తున్నారు. కలెక్టర్ విచారణను వాయిదా వేశారు. అయితే ఈ వివాదంలో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మంచు మనోజ్ను ఆ ఇంటి నుంచి తరిమేయాలంటూ మోహన్ బాబు పట్టుదలతో ఉన్నారు. అది నా ఇల్లు, నాకు కూడా హక్కు ఉందంటూ మనోజ్ అక్కడే కాపురమ్ముతున్నారు. తండ్రి కొడుకుల ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.